మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అనండి, మీరు కూడా నన్నే అనండి. మీరు అంటుంటే నేను పడాలి, కానీ ఎదురు చెప్పకూడదు. ఎందుకంటే నేను అనాథని కదా. నాకు సర్నేమేమీ లేదు కదా, డబ్బులు కూడా లేవు కదా. అందుకే నేనేమీ చేయలేను, బాధపడ్డం తప్ప. నన్ను ఇలాగే బాధపడినివ్వండి సార్. ఝాన్సీ గారు, ప్లీజ్ సార్, ప్లీజ్. మీ మైండ్ సెట్టే అంతా, అస్సలు మారదు. మాలాంటి వాళ్ళ మీద కాస్త జాలి దయ కూడా ఉండదు. మా బతుకుల్లో ఉన్న కష్టాలు మీరు అర్థం చేసుకోలేరు. మీ జీవితంలో మీరు కోరుకున్నదల్లా దక్కుతుంది, లేదంటే లాక్కుంటారు కూడా. మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళని చంపేసి ఆ కేసు నుంచి తప్పించుకోవడం కూడా మీకు చాలా ఈజీ కదా సార్. ఎంతైనా మీరు డబ్బున్నవాళ్ళు కదా. మీకు నష్టం కలిగినా మాకు నష్టం కలిగినా శిక్ష మాత్రం మాకే కదా సార్. కొంచెం కూడా మానవత్వమే లేదు మీకు. ఝాన్సీ గారు, వదలండి. మా అన్నయ్య కూడా నాలాంటి వ్యక్తే. మరి తను మీ అక్కని ప్రేమించాడు కదా. మా అన్నయ్య మీ అక్క కోసం కుటుంబాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదిలేసుకున్నాడు కదా. మీకు బావకి పోలిక. మా బావ చాలా మంచివాడు. ఎవరిని ఇబ్బంది పెట్టేవారు కాదు, హర్ట్ చేసేవారు కూడా కాదు. ప్రతి సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారు. ఝాన్సీ గారు, నేను కూడా మా అన్నయ్య లాంటి వాడినే. ట్రస్ట్ మీ. గౌతమ్, ఏంటి ఝాన్సీ మీద సానుభూతి కలుగుతుందా? నువ్వనుకున్నంత సాఫ్ట్ కాదు ఆ అమ్మాయి ఝాన్సీ. ఏ అమ్మాయి అయినా పెద్దవారితో చాలా వినయంగా మాట్లాడతారు, కాని ఈ ఝాన్సీ మాత్రం మాటికి మాట సమాధానం చెప్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడుతుంది. తన అక్కలాగే తను కూడా మంచిది కాదు. తనకి ఎంత తలపొగరు కాకపోతే సిన్సియర్ ఆఫీసర్ అయిన నిన్ను కేసు నుంచి తప్పిస్తుంది. తనతో జాగ్రత్త గౌతమ్. ఆడపిల్ల 4 కన్నీటి బొట్లు కార్చినప్పుడు కరిగిపోతే మనమే నష్టపోతాం. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటే అందరికీ మంచిది. ఒకటి గుర్తుపెట్టుకో, వాళ్ళ అక్క వల్లే మన కుటుంబం ముక్కలైంది. నీ అన్నయ్య నీకు దూరమైపోయాడు. పారిజాతం, అమ్మా, ఏంటి ఈ వేళప్పుడు బట్టలారేస్తున్నావు? అంటే రేపు పనుండి రావట్లేదమ్మా, అందుకే ఇప్పుడు ఈ బట్టలన్నీ ఉతికి ఆరేస్తున్నాను.
సరే నువ్వెళ్ళు. సరేనమ్మా. ఇదేంటి యూనిఫామ్ మీద బ్లౌజ్ ఉంది? ఏటిలోని చేపలన్నీ ఎగరెగరే పడ్డాయంట. ఏంటి మేడం, ఏంటిదంతా? ఇవా మొలకలు, స్ప్రౌట్స్ అంటారు. పొద్దునే తింటే ఆరోగ్యం బాగుంటుందని టీవీలో చెప్తుంటే విన్నాను. మీరు తింటున్న దాని గురించి కాదు, నా చేతిలో ఉన్న దాని గురించి. అరే, కలర్ షేడింగ్ డిజైన్ బాగుందే. ఎవరేశారు? మేడం, మీరే చేశారని నాకు తెలుసు. నేనే చేశానని ప్రూఫ్ ఉందా? మీరే చేశారని నాకు బాగా తెలుసు. నేనొచ్చి చూసేసరికి యూనిఫామ్ మీద మీ బ్లౌజ్ ఉంది. మీకు కోపం ఉంటే నా మీద చూపించాలి, కానీ ఇలా పిల్లల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారా? అసలు ఎందుకు చేశారు మేడం ఇది? ఓ అవునా, సరే నేనే చేశాను. అయితే ఇప్పుడేంటి? ఇంత కేర్లెస్ గా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఇప్పుడు స్కూల్కి పిల్లల్ని ఎలా పంపించాలి? అది నీ ప్రాబ్లం. అయినా నువ్వు లిమిట్ క్రాస్ చేసి నన్నంటావేంటి? కాలర్ అంటించాను, కాల్చి పడేలేదు. సంతోషించు. స్కూల్కి టైం అవుతుంది. పిన్ని ఏంటి ఇంకా యూనిఫామ్ తీసుకొని రాలేదు? ఆ పిన్ని ఇవ్వు. ఇటివ్వు. హ, అయ్యో కలర్ అంటింది. యూనిఫామ్ వేసుకుని వెళ్తే అందరూ షేమ్గా చూస్తారు. అందరూ నవ్వుతారు. మేము స్కూల్కి వెళ్ళాం పిన్ని. స్కూల్కి వెళ్ళకపోతే ఎలాగా? ఈరోజు ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఉంది కదా. కానీ ఈ డ్రెస్ వేసుకొని వెళ్తే మిస్ తిడతారు. కుడతారు కూడా. లేదమ్మా, మీరు స్కూల్కి వెళ్ళాలి, మిస్ అవ్వకూడదు, సరేనా? మేము వెళ్ళం పిన్ని. ఈ డ్రెస్ మీద ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వమంటావు చెప్పు? మాకు మంచి యూనిఫామ్ ఉంటేనే వెళ్తాం, లేదంటే లేదు. ఇప్పుడు ఆ ఝాన్సీ ఏం చేస్తుంటుంది? ఏం చేస్తుంది? ఓదార్పు యాత్ర స్టార్ట్ చేసి ఉంటుంది.
యూనిఫామ్ లేనిదే స్కూలుకి వెళ్ళమని పిల్లలు ఏడుస్తూ ఉంటారు. పిల్లల్ని స్కూలుకి పంపించడానికి ఆ ఝాన్సీ నానా అవస్థలు పడుతూ ఉంటుంది. కాని వాళ్ళు వెళ్లరు. ఏం చేయాలో తెలియక ఝాన్సీ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. వంశీ, స్వీటీ, మీ టీచర్తో నేను మాట్లాడతాను. స్వీటీ, వంశీ, మీకోసం ఏం తీసుకొచ్చానో తెలుసా? ఏయ్, కొత్త యూనిఫామ్. అవి మాకేనా? మీకే, తీసుకోండి. తీసుకోండి. ఈ బాబాయ్ ఇస్తున్నాడు కదా, ఎవ్వరూ కాదనరు. తీసుకోండి. చెప్తున్నాను కదా, మీ పిన్ని ఏమి అందు. స్కూల్కి టైం అవుతుంది, తీసుకొని త్వరగా రెడీ అవ్వండి. లేట్ అయితే పనిష్మెంట్ ఇస్తారు కదా. తీసుకోండి. తీసుకోండి. సరే సరే, లేట్ అవుతుంది, మీరు వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. థ్యాంక్ యూ బాబాయ్. కరెక్ట్ టైంలో మాకు యూనిఫామ్ తీసుకొచ్చారు. లేదంటే మేము ఈరోజు ఇంటి దగ్గరే ఉండేవాళ్ళం. ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ మిస్ అయ్యే వాళ్ళం. నేనున్నాను కదమ్మా, మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. ఓకేనా? సో మీకు యూనిఫామ్ తెచ్చాను కదా, మరి నాకేమిస్తారు? ఏం కావాలి? పప్పి ఇవ్వండి. సరే సరే, లేట్ అవుతుంది, త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. పద వంశీ. పిల్లలకి వైట్ డ్రెస్ ఒక్కటే ఉందని ఇవి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి ముందే తెప్పించాను. ఇప్పుడు అవి ఎలా ఉపయోగపడ్డాయి? మీరు కూడా రెడీ అవ్వండి. కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఫైండ్ అవుట్ చేయాలి కదా. గౌతమ్ గారు, ఒక్క నిమిషం. తీసుకోండి. ఎందుకు? పిల్లలకి యూనిఫామ్ తీసుకొచ్చారు కదా. మీరు పిలిచింది ఇందుకేనా? మీరేమనుకున్నారు? థ్యాంక్స్ చెప్తారేమో అనుకున్నాను. సర్లేండి, డబ్బులు తీసుకోండి. లేదు, డబ్బులేం అవసరం లేదు. లేదు, తీసుకోండి. అరే వద్దంటున్నాను కదా. అరే తీసుకోమంటున్నాను కదా, తీసుకోండి. అరే తీసుకోని అంటున్నాను కదా. ఇది కరెక్ట్ కాదు. నేను అదే చెప్తున్నాను కదా, డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదు. నాకేది ఫ్రీగా తీసుకునే అలవాట్లేదు. తీసుకోండి. నేను మీకు ఇవ్వలేదే. పిల్లలకి ఇస్తే నాకు ఇచ్చినట్టే. అయితే పిల్లలకి ముద్దు పెట్టాను, మీకు పెట్టినట్టేనా? ఎక్స్క్యూజ్ మీ, హ్యావ్ సమ్ డీసెన్సీ, మైండ్ యువర్ వర్డ్స్. సారీ అండి, ఏదో ఫ్లోలో అన్నాను, అనాలని అనలేదు. అయినా నా గురించి ఏమనుకుంటున్నారు? నన్ను పిల్లల్ని ఇంప్రెస్ చేయడానికి తెగ ట్రై చేస్తున్నారని అనుకుంటున్నాను. వాట్? అవును, పిల్లల డ్రెస్ ని మీరే పాడు చేసి మళ్ళీ మీరే పిల్లలకి కొత్త డ్రెస్ తీసుకొచ్చి పిల్లల దగ్గర మార్కులు కొట్టారనుకుంటున్నారు కదా. వాళ్ళు మిమ్మల్ని నమ్మచ్చేమో కానీ నేను మాత్రం మిమ్మల్ని నమ్మను. చూడండి, నేను పిల్లలకి ప్రేమతో తెచ్చాను, అంతేగాని ఏదో ఆశించి కాదు. కనీసం ఈ విషయమైనా అర్థం చేసుకోండి ప్లీజ్. అరే గౌతమ్ గారు, డబ్బులు.
అమ్మా నీకెవ్వరూ లేరని నువ్వేం బాధపడకు. నీకు నేనున్నాను, నీతోనే ఎప్పుడూ ఉంటాను. కానీ నువ్వు మాత్రం ఇలా బాధపడుతూ ఉండొద్దమ్మా. నవ్వుతూ ఇలానే నవ్విస్తూ ఉండాలి. ఏది నవ్వు, ప్లీజ్. మా అమ్మవి కదూ, నవ్వమ్మా. అమ్మా నువ్వు నా కోసం చాలా కష్టపడుతున్నావు. నేను పెద్దయ్యాక నిన్ను మహారాణిలా చూసుకుంటానమ్మా. నువ్విలా చిటికేస్తే నీకు కావాల్సింది నీ ముందుండేలా చేస్తాను. పెద్ద పెద్ద కార్లలో నిన్ను సిటీ మొత్తం తిప్పుతాను. అబద్ధం కాదు, నిజం. నీ మీదొట్టమ్మా. నువ్వంటే నాకిష్టమమ్మా. నువ్వే నా ప్రపంచమమ్మా. అమ్మా దుర్గమ్మ తల్లి, నా శర్వాకి ఆపరేషన్ అంటున్నారు. అంతా మంచిగా జరిగేలా నువ్వే ఆశీర్వదించు తల్లి. అమ్మా, ఆపరేషన్కి సిద్ధం చేస్తున్నాం. మీరు దీని మీద సంతకం పెట్టండి. ఎందుకు సారు? సంతకం పెడితేనే ఆపరేషన్ చేస్తారు, అది రూల్ అమ్మా. అయ్యా, నా కొడుకు ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు కదా? బానే ఉంటాడు కదా? అవన్నీ డాక్టర్ గారు చెప్తారమ్మా. ముందు సంతకం పెట్టండి. శర్వా, నువ్వు బాగైపోతావురా. మళ్ళీ వస్తావు, ఉరుకులాడుతూ ఈ అమ్మతో మాట్లాడతావురా. నువ్వేం కంగారు పడుకున్నా. సర్వా కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది మేడం. నో డాక్టర్ గారు, ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. శర్వాకి మాత్రం ఏం కాకూడదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను పే చేస్తాను. ఓకే మేడం, మా ప్రయత్నం మేము చేస్తాం మేడం. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే మేడం. మేడం, నాకు చిన్న డౌటు. నీ డౌట్ ఏంటో నాకు తెలుసు. నేనెందుకు ఆ శర్వా మీద అంత కన్సర్న్ చూపిస్తున్నాను అనే కదా. ఈ కేసు క్లోజ్ అయ్యేంత వరకు శర్వ ఖచ్చితంగా బ్రతికే ఉండాలి. లేకపోతే అది హత్య కేసు అవుతుంది. అప్పుడు మనం ఈ కేసుకి వెళ్ళడం చాలా కష్టమవుతుంది. అమ్మో, ఆటో ఆటో. నేను డ్రాప్ చేస్తాను, ఎక్కండి. పర్లేదు, నో థ్యాంక్స్. ఝాన్సీ గారు, ఒకటి చెప్తాను, కోప్పడద్దు. మీరేదో మనసులో పెట్టుకున్నారని. నేనా? అవునండి, మీరే.
ఏం పెట్టుకున్నానండి? అసలు మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? మన విషయమే. వాట్? అదేనండి, ఈ మధ్య మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుందండి. ఏంటి జోకా? ఆ, ఏంటండి మీరు మరీను? మీతో మామూలుగా మాట్లాడాలంటేనే ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇక్కడ జోక్ చేసేంత సాహసం నేనెందుకు చేస్తాను చెప్పండి? అంటే నేను అంత మొండిగా ప్రవర్తిస్తున్నానా? అయ్యయ్యో, నేను అలా అనలేదండి. దీన్ని మీరు అంత సీరియస్గా తీసుకోకండి. అసలే నా జీవితం ఇప్పటికే చాలా మలుపులు తిరుగుతుంది. ఏంటి? అర్థం కాలేదా? సర్లే, ఇప్పటి వరకు మన మధ్య జరిగింది ఏది మనసులో పెట్టుకోకుండా ముందెక్కండి. ఇప్పటి వరకు మన మధ్య ఏం జరిగింది? అంటే ఏమి లేదా? అదే ఏముంది? గొడవ. అంటే మీరు దాన్ని గొడవ అనుకుంటున్నారా? అంతేలేండి, మేము మామూలుగా మాట్లాడినా కూడా మీరు అలాగే అనుకుంటారేమో. ఎంతైనా మీరు రిచ్ పర్సన్స్ కదా. మేడం 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 ప్లీజ్, మేము మీరు అనే భేదాభిప్రాయాలు ఆపేసేయండి. మీరు మేము కలిస్తేనే మనం. సర్లే, ఎక్కండి. నేనెక్కను. నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇక మీరు వెళ్ళొచ్చు. అది కాదు. ప్లీజ్ సార్. చెప్పండి సార్. ఒక చాయ్. ఆటో ఆటో. ఆటో ఆటో. హాయ్ రా, ఎలా ఉన్నావు? ఫైన్ రా, నువ్వెలా ఉన్నావు? ఇంతకు ముందు బాగానే ఉండేవాడిని. ఇప్పుడు ఎలా ఉన్నానో తెలీదు. ఇకపై ఎలా ఉంటానో అస్సలు తెలీదు. ఈ కేసులో వరప్రసాద్ గారే నిందితుడు అని నిరూపించడానికి నా దగ్గర బలమైన ఆధారం ఉంది. ఒక ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. అతన్ని విచారించడానికి మీ అనుమతి కోరుతున్నాను. శంకర్ గారు, శంకర్ గారు, ఆ రోజు మీరేం చూశారో అది జడ్జి గారికి చెప్పండి. సర్వా సైకిల్ మీద వస్తుండగా ఈ సార్ కారు ఫాస్ట్ గా వచ్చి సైకిల్ కి డాష్ ఇచ్చింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్.